జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. మెరుపు కలలు మెరుపు కలలు. అమ్మా, మీ పేరు మీద మేము గర్భగుడిలో అర్చన చేయటం లేదా? ఇది అంతే. మేము వేదం చదివాము కాబట్టి మాకు ఆ అర్హత వచ్చింది. కానీ మంచి మనసుతో చేస్తే అది వేదంతో సమానమమ్మా. అలాగే పంతులు గారు. అమ్మ సౌమ్యం, ఇంకెందుకమ్మా ఆలస్యం? కూర్చోమ్మా. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. నువ్వు చేసిన పని డబ్బులు ఇచ్చేంత వరకు రెడీ అవ్వను అన్నావు. సరే కదా అని కష్టపడి డబ్బులు సంపాదించిస్తే రెడీ అవుతానని నమ్మించి చెప్పా పెట్టకుండా ఇంటికొచ్చావు. ఏంటక్క ఇది? ఎందుకలా మోసం చేశావు? తనెందుకు అలా చేసిందో మీకు తెలీదా? లేదా తెలిసి ఏమీ తెలియనట్టు నాటకాలు ఆడుతున్నారా? మీరు ఏం చెప్పి తీసుకెళ్లారు? తనని ఏం చేయమన్నారు? అందుకే సౌందర్య చెప్పా పెట్టకుండా వచ్చేసింది. దాన్ని చీటింగ్ అనరు, టిట్ ఫర్ టాట్ అంటారు. చూసావా బేబీ, ఎందుకు నేను వీళ్ళని నమ్మను, ఎందుకు వీళ్ళంటే నాకు ఇష్టం ఉండదో?
వీళ్ళు మనకి చెప్పే మాటలకి మనసులో ఉండే ఉద్దేశాలకి సంబంధమే ఉండదు. అందుకే నేను వీళ్ళని దూరం పెట్టింది. ఇందులో మోసం చేద్దామనే ఉద్దేశం ఏమాత్రం లేదు. అక్క చేత రుక్మిణి కళ్యాణం జరిపిస్తే అక్కకి త్వరగా పెళ్ళవుతుందన్న ఆశ. అక్క పెళ్లి చేయాలన్నా నాన్నగారి కోరిక తీరుతుందన్న చిన్న ప్రయత్నం తప్ప మిమ్మల్ని మోసం చేయాలని, అక్కని ఇబ్బంది పెట్టాలని కాదు. అవును బాను, తమ్ముడు చనిపోయే ముందు సౌందర్యకి అంగరంగ వైభవంగా పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలని ఎంతో తపన పడ్డాడు. కాని ఆ కోరిక నెరవేరకుండానే మనల్ని వదిలి అందనంత దూరం వెళ్ళిపోయాడు. తమ్ముడి ఆత్మ శాంతించాలనే ఈ ప్రయత్నం తప్ప వేరే ఉద్దేశమేం లేదు. చూసావా బేబీ, మనం ఎలా ఉండాలనేది ఈ రోజంతా మనకి చెప్తూ మనల్ని కన్విన్స్ చేయాలని చూస్తూనే ఉంటారు. చనిపోయిన వ్యక్తి కోరిక తీర్చి అతని ఆత్మని సంతోషపరచాలని తాపత్రయపడుతున్నారే కాని బతుకున్న మన ఆలోచనలకి, మన ఆశలకి విలువ లేదిక్కడ. అరే అయ్యో, అక్క మిస్ ఇండియా అవ్వాలని ఆశపడుతుందే, తనకి హెల్ప్ చేద్దామన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు వీళ్ళకి. ఎంతసేపటికి చనిపోయిన అతని ఆత్మ శాంతింపచేయాలని బతికున్న వీళ్ళ ఆశ, అంతేనా? మళ్ళీ దీనికి ప్రేమ, అనురాగం, ఆప్యాయత లాంటి అందమైన పదాలు. అందుకే చెప్తుంటాను, వీళ్ళని ఎలాంటి పరిస్థితుల్లోనూ నమ్మకూడదు అని. ఇప్పటికైనా అర్థమైందా? చూడండి, మీకిదే చెప్తున్నాను. చచ్చిపోయిన వాడు మా విషయంలో ఎలాంటి బాధ్యత తీసుకోకుండా, మమ్మల్ని ఏం ఉద్ధరించకుండా ఒక పిరికి వాడిలా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. మమ్మల్ని రోడ్డు మీదకి లాగాడు. అలాంటతని ఆత్మ కోసం మేము త్యాగాలు చేయలేం. చేసిన త్యాగాల ఫలితంగానే ఈరోజు ఎలా అనుభవిస్తున్నాం. మా బతుకుల మీద మాకొక క్లారిటీ ఉంది. ఇక నుంచైనా మా జీవితాల్ని ఉద్ధరించాలన్న మీ ప్రయత్నాల్ని మానుకుంటే మంచిది. ఇప్పుడు సౌందర్యకి కావాల్సింది పెళ్లి కాదు, తన కెరియర్. తన ఫోకస్ అంతా మిస్ ఇండియా టైటిల్ మీదే ఉంది. మీరేమైనా చెయ్యాలనుకుంటే దానికోసం చెయ్యండి, లేకపోతే చూస్తూ ఉండండి. అంతేకాని నా ఆశ, నా కోరిక అంటూ మీ అభిప్రాయాల్ని మా మీద రుద్దాలని చూడకండి.